లైట్ ఆఫ్ చేయాలి. స్టార్ట్. యాక్చువల్లీ ఈ చాప్టర్లో మనం అదేంటి అనా ఏంటంటే అది ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ బేబీ బేబీ ఆస్ట్రిచ్. అన్ని కొత్త మనకు అన్ని వింతే. సార్ యాక్చువల్లీ ఈ చాప్టర్లో మనం బేసికలీ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాం, ఇంట్రెస్ట్ ఎంత రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో అనేది అది గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గరకు వచ్చేసాం. అందరు క్యాలిక్యులేటర్స్ తెచ్చారా? క్యాలిక్యులేటర్లో చేద్దాం, మాన్యువల్గా కూడా చేద్దాం, రెండు చేద్దాం అమ్మా. బట్ మాన్యువల్ ప్రొసీజర్ వైజ్ అక్కడ కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం. అసలు బుక్ మీద పెన్ పెట్టకుండా కూడా చేద్దాం, అది కూడా ఉంటుంది. రెండు నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ద చాప్టర్ నేమ్? వాట్ ఈస్ ద చాప్టర్ నేమ్? మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్, టైం వాల్యూ ఆఫ్ మనీ. మీకు మెటీరియల్ ఇస్తానమ్మా, వస్తుంది. కాకపోతే ప్రజెంట్ చేసిన తర్వాత మెటీరియల్ ఎలా ఉండబోతుందో మీకు అర్థం అవుతుంది. వర్క్ బుక్ స్టైల్లో ఉంటుంది, అది మీకు చూపిస్తే అర్థం అవుతుంది. ఓకే, ఇలా ఉంటుంది మెటీరియల్ అని. ఇది చూద్దాం, ఇది మీకు తర్వాత ఇస్తాను ఛాన్స్. రెడీగా ఉండండి, బాగా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. సాటర్డే పెట్టుకుంటాం జనరల్లీ ఇలాంటి ప్రోగ్రామ్. సాటర్డే ఇప్పుడు సాటర్డే మొత్తం డెడికేటెడ్ టు టాపిక్స్ అనమాట. ఏ న్యూ టాపిక్స్ చెప్పను, ఆల్రెడీ జరిగిన దాంట్లో కాంపిటీషన్స్ పెట్టడం, ప్రైజెస్ ఇవ్వడం. సాటర్డే క్లాస్ అలాగే ఉంటుంది. సాటర్డే వరకు వెయిట్ చేయాలి కది. చూద్దాం ఎవరు ప్రైజ్ విన్ అవుతారో. సరే, ఈ చాప్టర్లో ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ అందరికీ చాలా ఈజీ కదమ్మా సింపుల్ ఇంట్రెస్ట్. చాలా మందికి తెలుసు, చాలా మందికి వచ్చు. అయినా సరే నేను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను, మీ కళ్ళ ముందే అలాగే ఫ్రేమ్ చేస్తాను. చూద్దాం ఎవరు ఎంతవరకు చెప్పగలరు. మీకు వచ్చిన క్వశ్చన్సే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. బట్ నా పైత్యం కూడా చూపించాలి కదా అక్కడ క్వశ్చన్స్లో, అది కూడా ఉంటుంది. అది ఫర్దర్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యానిటీ. మీరంటే నాకు ఇష్టం కాబట్టి ఫస్ట్ ఏది చెప్పుకుందాం. మీరు ఏది అడిగితే అదే అమ్మా. మీరు అడిగారు కాబట్టి నేను సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ చెప్తున్నాను, ఓకేనా? సరే, డన్. సరే, ఇది లాస్ట్ క్లాస్లో దీని గురించి మాట్లాడాను. ఒకసారి ఏమన్నా మళ్ళీ మాట్లాడుతా. ఇది చాలా మంది రష్ అవుట్ అయినట్టు అనిపించినా మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ ఉన్న ప్రతి దాని గురించి మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను నేను. బేసిక్ అనమాట ఇది. ఫస్ట్ క్లాస్లోనే వీటన్నిటి గురించి మాట్లాడితే బాగుండదు. కానీ మీరు చెప్పినవి ఇవన్నీ. ఒక అతనికి 1,00,000 ఇచ్చి మళ్ళీ 6 months తర్వాత 1,00,000 తిరిగి ఇస్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నాడు సార్, డిమాండ్ చేస్తున్నాడు ఎక్కువ అమౌంట్. వై రీజన్ ఏంటి అంటే ఇవి రీజన్స్. ఫస్ట్ రీజన్ ఆపర్చునిటీ ఫోర్గాన్. అతను ఏదైనా బెనిఫిట్ ఏదైనా ఉందో అది ఫోర్గా అయ్యాడు. అతనికి సాక్రిఫైస్ చేసే కదా అతనికి ఇచ్చింది. రిస్క్ ఫ్యాక్టర్ వస్తుందా రాదో డౌట్. రోజు మార్నింగ్ వెయిట్ చేయాలి, ఇస్తాడా లేదా అని. ఇన్ఫ్లేషన్, ఈరోజు ఉన్న 1,00,000కి 6 months తర్వాత ఉన్న 1,00,000కి ఈక్వల్ ఉండదు. నెక్స్ట్ లిక్విడిటీ ప్రిఫరెన్స్. ఈ రోజు డబ్బులు ఉన్న దానికి ఎక్కువ వాల్యూ ఉంటుందా, ఫ్యూచర్లో వచ్చే డబ్బులకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఈ రోజు మనీ, ప్రజెంట్ మనీ ఈజ్ ద మోర్ వాల్యుబుల్ దెన్ ఫ్యూచర్ మనీ. డీటెయిల్ చూద్దాం దీని గురించి. సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు కొన్ని డెఫినేషన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, ఏదో మెసేజ్ వచ్చింది, చదువుదామమ్మా. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఈజ్ ద ఎక్స్ట్రా అమౌంట్ డ్యూ టు ఆపర్చునిటీ లాస్ట్ ఆర్ ఇన్ఫ్లేషన్ ఆర్ లిక్విడిటీ ప్రిఫరెన్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు అదే కదా చెప్తుంది. ఇవన్నిటి వల్ల ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. ఆ ఎక్స్ట్రా అమౌంట్ టోటల్ అమౌంట్ అమ్మా. దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ ద ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, రమేష్ గివెన్ 1,00,000 rupees to Suresh, and 12 months after Suresh returned 1,20,000 to Ramesh. So what is the interest here? The extra amount 20,000 is the interest. That may be the so many reasons. అక్కడ కొన్ని రీజన్స్ రాసాం పైన,
బట్ ఏదైనా రీజన్ ఉండొచ్చు. ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇంట్రెస్ట్. దెన్ వాట్ ఈస్ ప్రిన్సిపల్ అమౌంట్? 1 lakh. In our example, the principal amount is 1 lakh. Sir, original amount given as a loan is the principal amount. So, pine example, Ramesh given enti ichadamma Suresh ki 1 lakh. 1 lakh is the principal amount. Then what is the rate of interest? Rate of interest is nothing but expressed in percentage. అంటే ఇంత పర్సంటేజ్, ఇంత రేట్ మీకు ఇంత పర్సంటేజ్లో, అంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ని పర్సంటేజ్ ఫామ్లో చెప్తే దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అమౌంట్ ఫామ్లో చెప్తే అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. పర్సంటేజ్ ఫామ్లో చెప్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను ఇప్పుడు. నెక్స్ట్ దానికి వెళ్దాం. అమ్మ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రస్తుతానికి ఏం చెప్పుకున్నా ఈరోజు మొత్తం దాని గురించి అమ్మ డిస్కషన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఉందా? ఎస్ ఉంది. ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది నీకు? అమౌంట్ ఫార్మాట్లో ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్మాట్లో ఉంటుందా, పర్సంటేజ్ ఫామ్లో ఉంటుందా? అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. టైం పీరియడ్, ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సార్ 6 monthsకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, 1 yearకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, 2 yearsకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నువ్వు ఇంట్రెస్ట్ రేట్ చెప్పి ప్రిన్సిపల్ అమౌంట్ చెప్తే సరిపోతుందా? టైం పీరియడ్ కూడా చెప్పాలా? టైం పీరియడ్ కూడా చెప్పాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టైం పీరియడ్ కూడా చెప్పాలి. పీరియడ్ అనేది ఎందులో అయినా చెప్పొచ్చు. డేస్లో చెప్పొచ్చు, మంత్స్లో చెప్పొచ్చు, ఇయర్స్లో చెప్పొచ్చు. డ్యూరింగ్ విచ్ ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఎగ్జాంపుల్, కెన్ గివ్ ఎంతమ్మా 1 lakh rupees టు హన్ను ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎన్ని పీరియడ్ ఇచ్చాడమ్మా? 2 years. జస్ట్ డెఫినేషన్సే. ఇప్పుడు చెప్పబోయే డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఫార్ములా డిరైవ్ అవుతుంది. అక్యూములేటెడ్ అమౌంట్, మన భాషలో చెప్పాలంటే టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ మీన్స్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. హియర్ అక్యూములేటెడ్ అమౌంట్. అక్యూములేటెడ్ అమౌంట్ అంటే ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్. అక్యూములేటెడ్ అమౌంట్ని ఎలా డిటర్మైన్ చేస్తున్నాను నేను? ప్రిన్సిపల్ అమౌంట్ని పి, ఇంట్రెస్ట్ని ఐ, ఈ రెండు కలిపితేనే అక్యూములేటెడ్ అమౌంట్. అక్యూములేటెడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మన ఎగ్జాంపుల్లో అక్యూములేటెడ్ అమౌంట్ ఎంత? మన ఎగ్జాంపుల్లో అక్యూములేటెడ్ అమౌంట్ ఎంతమ్మా? 1,20,000. ఎలా వచ్చింది? 1 lakh ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ accumulated amount is equal to principal amount plus interest. Ramesh given 1 lakh rupees to Suresh, and 12 months after Suresh returned 1,20,000 to Ramesh. In this 20,000 is interest, 1 lakh is principal amount, 1,20,000 is accumulated. ప్రిన్సిపల్ ని P తో డిటర్మైన్ చేయండి, అక్యూములేటెడ్ అమౌంట్ ని A తో డిటర్మైన్ చేయండి, ఇంట్రెస్ట్ ని I తో డిటర్మైన్ చేయండి, టైం పీరియడ్ ని T తో డిటర్మైన్ చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని R. వీటన్నిటికీ సింబల్స్ ఇచ్చేద్దాము మనం. సింబల్స్ ఇద్దామమ్మా. ఇంట్రెస్ట్ ని ఎలా ఇద్దాం? ఏ సింబల్ తో పలుకుదాం మనం? I. స్మాల్ ఐ అయినా క్యాపిటల్ అయినా I. ప్రిన్సిపల్ ని P, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని R, టైం పీరియడ్ ని T, IPRT. నెక్స్ట్ అక్యూములేటెడ్ అమౌంట్ ని A, క్యాపిటల్ A. ఇవి సింబల్స్. ఇంట్రెస్ట్ ని I, ప్రిన్సిపల్ అమౌంట్ ని P, టైం పీరియడ్ ని T, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని R. ఇక్కడ ఒక దాని గురించి నేను బాగా డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను, దట్ ఈస్ R. కాన్సిక్వెంట్గా T కూడా కవర్ అవుతుంది నీకు. సార్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్, అక్యూములేటెడ్ అమౌంట్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, బట్ R గురించి మాత్రం నేను మాట్లాడాలి. మాట్లాడదాం. రెడీనా అందరూ? Ten percent P dot A. What is the meaning of 10% P dot A? 10% షోరా? దీన్ని క్యాలిక్యులేషన్లో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే, క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి సింపుల్ అయిపోతుంది కానీ, బట్ ఎప్పుడైనా సరే ఒక పర్సంటేజ్ని నెంబర్ లాగా రాయకూడదు. పర్సంటేజ్ ఇస్ నాట్ ఎ నెంబర్. దీన్ని నెంబర్ ఫామ్లో చెప్పండి. 10%ని నెంబర్ ఫామ్లో చెప్పండి. దట్ ఈస్ అ ఫ్రాక్షన్. ఐ నీడ్ అ నెంబర్. సో న్యూమరిక్ ఫామ్లో చెప్పాలి. పర్సంటేజ్ ఇస్ నాట్ అ న్యూమరిక్ ఫామ్, రైట్? మీరు చెప్పింది కరెక్టే. 10 divided by 100. దీన్ని సాల్వ్ చేసి చెప్పాలి. 0.01.
1 కాదు, 0.01. ఇది క్యాలిక్యులేషన్లో వాడాలి. అప్పుడు ఎగ్జామ్లో పర్సంటేజ్ ఇవ్వడు, డెసిమల్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? డెసిమల్ ఫార్మాట్లో ఇస్తారు. ఎప్పుడైనా సరే క్యాలిక్యులేటర్లో చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ బట్ క్వశ్చన్లో నీకు ప్రతిసారి పర్సంటేజ్ ఇవ్వడు. డెసిమల్ ఇవ్వచ్చు, ఫ్రాక్షన్ ఇవ్వచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వచ్చు, పీరియడ్ కానీ పర్సంటేజ్ కానీ. అంటే ఆర్ కానీ టీ కానీ నీకు డైరెక్ట్గా ఇవ్వరు. ఎప్పుడు డైరెక్ట్గా ఇస్తే నువ్వు లక్కీ. అంటే ఆర్ డైరెక్ట్గా పర్సంటేజ్లో ఇస్తే హ్యాపీగా పర్సంటేజ్ని మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 1 ఇయర్కి 0.1 01 వేసానా? 0.1 కదా, 01 వేసానా? 0.1 అమ్మా, కరెక్ట్. ఇంటూ 100 వేస్తే నీకు 10 వస్తుంది. ఇప్పుడు 1 lakh ని 10%తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా చెప్పండి? 1 lakh ని 10%తో క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తారు చెప్పండి? అంటే ఈజీయే, కానీ క్యాలిక్యులేటర్లో ఏ బటన్స్ టైప్ చేస్తున్నారో చెప్పాలి నాకు. ఫస్ట్ ఏ బటన్ టైప్ చేయను? 1 0 0 0 0. నేను ఎలా టైప్ చేస్తానో నేను చెప్తాను. 1 00 ఉంటుంది. మీరు కూడా అంతే చేస్తారా? 1 00 2 సార్లు టైప్ చేసి తర్వాత సింగిల్ 0 టైప్ చేసి, ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా ఇది కాకుండా? 00 వాడండి, చాలా టైం సేవ్ అవుతుంది. కొంతమంది 00 వాడరమ్మా, 5 times 0 టైప్ చేస్తారు. చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి కనిపిస్తారు, వాళ్ళకి చెప్పండి షార్ట్ కట్ ఒకటి ఉంది, అలవాటు మార్చుకో అని చెప్పండి. వాళ్ళకి పిలిచి చెప్పండి 00 అనేది మన కోసం ఇచ్చారు, దాన్ని వాడు ఆ బటన్ని అని చెప్పండి. అండ్ మీకు ఒకటి తెలుసో లేదో, నా క్యాలిక్యులేటర్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు క్యాలిక్యులేటర్ 00 అనేది ఎక్కువ అరిగిపోయింది బటన్. మీ క్యాలిక్యులేటర్లో ఎక్కువ బటన్ ఏదో అరిగిపోయి ఉంటుంది? ఐ థింక్ ఈక్వల్ టు. కానీ ఈక్వల్ టు నేను తక్కువే వాడతాను, ప్లస్ ఎక్కువ వాడతాను. నేను చెప్తా తర్వాత అది ఎందుకు తక్కువ వాడతాను తర్వాత. ప్లస్ ఎక్కువ వాడతాను, ఈక్వల్ టు తక్కువ. సార్ 00 ఒకటి ఉంటుంది, అది వాడండి. దీని తర్వాత ఏం టైప్ చేద్దామమ్మా? ఇంటూ. దాని తర్వాత ఏం టైప్ చేస్తావు? 10. దాని తర్వాత ఏం టైప్ చేస్తావు? పర్సంటేజ్ సింబల్. ఇప్పుడు ఈక్వల్ టు టైప్ చేస్తావు. ఎంత వచ్చిందో చెప్పమ్మా, ఇక్కడ చెప్పాలి ఎంత వచ్చిందో. సింపులే, ఈజీయే. ఈక్వల్ టు టైప్ చేయాలి, చేయకుండానే వస్తుందిలే. ఈక్వల్ టు టైప్ చేయకుండా వచ్చేస్తుంది. పర్సంటేజ్ టైప్ చేయగానే వచ్చేస్తుంది, బట్ ఓకే, రిప్రజెంటేటివ్ కోసం ఈక్వల్ టు టైప్ చేస్తాం. ఇంకోటి ఏదేదో వస్తుందమ్మా, పర్సంటేజ్ టైప్ చేయగానే వచ్చేస్తుందమ్మా. ఈక్వల్ టు అనేది టైప్ చేయకూడదు అక్కడ, ఇక్కడ రాయాలంతే. మళ్ళీ చేద్దామమ్మా. 1 lakh ఇంటూ 10% ఒకటి టైప్ చేయండి చాలు. ఎంత వచ్చింది? మళ్ళీ ఈక్వల్ టు టైప్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం రాసేది టైప్ చేసేది ఒకటే ఉండదు క్యాలిక్యులేటర్లో. షూర్, నువ్వు పర్సంటేజ్ టైప్ చేసినప్పుడు ఈక్వల్ టు టైప్ చేయక్కర్లా. నేను ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈక్వల్ టు వాడినా నేను? ఇప్పుడు అర్థమైందా ఈక్వల్ టు ఎందుకు నేను ఎక్కువ వాడినా? దట్ ఈస్ ద రీజన్ ఈక్వల్ టు నేను ఎక్కువ వాడను క్యాలిక్యులేటర్. అది డూప్లికేట్ అవుతుంది అప్పుడప్పుడు, పర్సంటేజ్ వేసినా లేకపోతే మల్టిపుల్ ఫ్రాక్షన్స్ ఉన్నా ఈక్వల్ టు అన్నట్టు డూప్లికేట్ అవుతుంది. అది మీకు డెరివేటివ్ ఫ్యాక్టర్ దగ్గర తెలుస్తుంది. ఇక్కడ కూడా నేను ఈక్వల్ టు అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా వాడతాను. అంటే వాట్ ఈస్ ద డేంజరస్ బటన్ ఇన్ క్యాలిక్యులేటర్? ఈక్వల్ టు. వెరీ డేంజరస్. అప్పుడప్పుడు ఈక్వల్ టు టైప్ చేసేయాల్సిన చోట టైప్ చేయకపోతే రాంగ్ ఆన్సర్ వస్తుంది. అప్పుడప్పుడు ఈక్వల్ టు టైప్ చేయకూడదు, కానీ నువ్వు ఈక్వల్ టు టైప్ చేసావు, ఏమైందమ్మా? రాంగ్ ఆన్సర్. యూ హ్యావ్ టు నో. చిన్నగా వస్తుందమ్మా, నేను చెప్తాను ఎక్కడెక్కడ ఈక్వల్ టు టైప్ చేయాలి. ఏ బటన్ టైప్ చేసిన వెంటనే ఈక్వల్ టు టైప్ చేయకూడదు. M+ MRC అని 2 ఉంటాయి. M+ తర్వాత నువ్వు ఈక్వల్ టు టైప్ చేసావా, MRC నొక్కకుండా, అక్కడ కూడా రాంగ్ అయిపోతుంది. సో అందుకనే ఏ బటన్ నువ్వు జాగ్రత్తగా యూజ్ చేయాలి క్యాలిక్యులేటర్లు అంటే ఈక్వల్ టు. తర్వాత ఇంకొక బటన్ ఉంటుంది, GT అని. ఉందా లేదో తెలియదు మీ క్యాలిక్యులేటర్. కొన్ని క్యాలిక్యులేటర్స్లోనే GT అని ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో డేంజరస్ బటన్, GT అనేది. దేని వల్ల ఏం భయపడదు. తర్వాత ఇంకొక బటన్ ఉంటుంది అక్కడే, MRC అని. ఇప్పుడు దట్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ బటన్. ఈ 3 బటన్స్ గురించి నేను ఒక్కొక్కటి చెప్తాను తర్వాత చిన్నగా. ఈ రోజు క్లాస్లో మాత్రం ఈక్వల్ టు గురించి అయితే నేర్చుకున్నాం. సరే, ఇంకొకటమ్మా, దీన్ని నార్మల్గా నేను ఎలా చేస్తాను క్యాలిక్యులేటర్ లేకుండా? 1 lakh ఇంటూ 0.1 మల్టిప్లై చేస్తాను. ఇది కూడా చేయను, జస్ట్ ఇక్కడ ఊరికే చేయము. 1 lakh ఇంటూ 0.1 ఊరిని టైప్ చేయ. 1 lakh ఇంటూ 0.1 ఈక్వల్ టు టైప్ చేయొద్దు.
1,00,000 ఇంటూ 0.1 ఎంత వచ్చింది? 0.1 ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్ టు టైప్ చేయొద్దు, నేను చెప్పిందే చేయండి. 1,00,000 ఇంటూ 0.1 ఈక్వల్ టు ఇప్పుడు టైప్ చేయండి. ప్రీవియస్ కేస్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఈక్వల్ టు ప్రీవియస్ కేసులో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావు, పర్సంటేజ్ ఇస్ నాట్ ఏ నెంబర్. ఇక్కడ నువ్వు నెంబర్ తీసుకున్నావు, ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీ ఈక్వల్ టు టైప్ చేయాల్సిందే. ఒక నెంబర్ని పర్సంటేజ్తో టైప్ చేస్తున్నప్పుడు ఈక్వల్ టు టైప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ బాక్స్లో ఏవైతే ఉన్నాయో, ఒక బాక్స్ సపరేట్ బాక్స్ ఇస్తారు క్యాలిక్యులేటర్లో చూస్తే నీకు పర్సంటేజ్ పైన ఇస్తాడు, చిన్న బటన్ దగ్గర ఇస్తాడు. మెయిన్ బాక్స్లో ఇవ్వడు నీకు. ఇప్పుడు నువ్వు నాకు తెలియదు ఎక్కడ ఇచ్చాడమ్మా, పక్కన ఇస్తాడు. ఈ మెయిన్ నెంబర్స్ బాక్స్ ఉంది కదమ్మా, సింబల్స్ బాక్స్, నెంబర్స్ బాక్స్ 7 8 9 4 5 6 1 2 3 0 0 0 డాట్ ఉంది కదా, ఇది మెయిన్ ప్రైమరీ బాక్స్ అంటారు దాన్ని క్యాలిక్యులేటర్లో. నేను రేపు క్యాలిక్యులేటర్ చూసి చెప్తాలే, కంగారు పడు. 7 8 9 తర్వాత 4 5 6 తర్వాత కింద 0 0 0 డాట్. దిస్ ఈస్ ద మెయిన్ బాక్స్. ఇవి నెంబర్స్. ఇవి కాకుండా పక్కన ఉన్నాయి చూడండి సింబల్స్, అవి నెంబర్స్ కాదు. ఇటు పక్క ఉన్నాయి చాలు, అసలు నెంబరే కాదు, అది ఫంక్షన్. అంటే క్యాలిక్యులేటర్లో ఏ కీస్ ఫంక్షన్ కీస్, ఏ కీస్ మల్టిప్లికేషన్ కీస్, అప్లికేషన్ కీస్, ఏ కీస్ నెంబర్ కీస్ తెలుసుకోవాలి. అంటే నువ్వు కంప్యూటర్ కంటే డిఫికల్ట్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు క్యాలిక్యులేటర్ నీకు చూస్తే. ఇప్పటి వరకు వాడుంటావు కానీ క్యాలిక్యులేటర్లో అన్ని డివిజన్స్ ఉంటాయి అనేది తెలియదు కదా. ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తా, క్యాలిక్యులేటర్లో నేను చెప్పిందే టైప్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయాలి, మ్యాజిక్ వస్తుంది, ఏం వాడకూడదు. ఎందుకు ఆ ఫంక్షన్, ఆ కీస్ని ఎందుకు నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవన్నీ రాకుండా కూడా చేయొచ్చమ్మా, బట్ అండర్స్టాండ్ చేసుకుంటే ప్రొఫెషనల్ అవుతావు. రాకుండా చేస్తున్నావు నాన్ ప్రొఫెషనల్ అవుతావు. సరే, నువ్వు నార్మల్ క్యాలిక్యులేటర్ యూస్ చేయకుండా చెప్పు, ఇది ఎంతమ్మా మామూలుగా చెప్పు, నాకు అర్థమయ్యేలాగా. నాకు మట్టి బుర్ర కదా. హాఫ్ అండ్ హాఫ్ ప్లస్ ఇది ఎంతమ్మా మొత్తం కలిపితే? క్యాలిక్యులేటర్లో టైప్ చేసి చూద్దాం ఎంత వస్తుందో చూడు. 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు ఎంతమ్మా? తప్పు, క్యాలిక్యులేటర్ ఇచ్చేసేయండి అమ్మా, రిటర్న్ ఇచ్చేయండి షాప్లో. అరే మన బ్రెయిన్ ఏం చెప్తుంది? హాఫ్ ప్లస్ హాఫ్ ఎంతమ్మా? 1. ఈ క్యాలిక్యులేటర్ ఏం చెప్తుంది? అక్కడ ఇచ్చేసేయండి, రిటర్న్ ఇచ్చేయండి. ఎక్కడ కొన్నారు అక్కడ ఇచ్చేయండి. అదేం చేయకూడదు. నాకు క్యాలిక్యులేటర్లో నేను కరెక్టే టైప్ చేశానా? కరెక్ట్ చేశాను, రాంగ్ చేశానా? కరెక్టే. హాఫ్ ప్లస్ హాఫ్. అట్లా చేయకూడదు, ఇదే చేయాలి. ఓకే, ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు దీన్ని ఫ్రాక్షన్ని నెంబర్ కింద క్యాలిక్యులేట్ చేసేద్దామా? సరే మీరు చెప్పినాడు, ఎందుకు కింద ఫోన్స్ వస్తున్నాయి నాకు. 0.5 ఇది చేయండి అమ్మా. 0.5 ప్లస్ 0.5 ఈక్వల్ టు నెంబర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది. ఫ్రాక్షన్ని పర్సంటేజ్ని తీసుకున్నప్పుడు నువ్వు రాసింది టైప్ చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? నువ్వు నెంబర్స్ని, నీ మొత్తం సొల్యూషన్లో నెంబర్సే ఉన్నాయి, ఆపరేషన్లో నువ్వు ఎంటర్ చేసే దాంట్లో నెంబర్సే ఉన్నాయి అంటే క్యాలిక్యులేటర్ కరెక్ట్గా పనిచేస్తుంది. నెంబర్స్ లేకుండా పర్సంటేజ్ ఉన్నా, ఫ్రాక్షన్ ఉన్నా క్యాలిక్యులేటర్ నువ్వు అనుకున్నట్టు వాడితే పనిచేయదు, నేను చెప్పినట్టు వాడితే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ నేర్చుకోవాలా అవసరం లేదా? నేను ఒకసారి చెప్తాను, విశ్వాసాలు ఇంకొకసారి చెప్తారు. స్టార్ట్లో ఇద్దరం చెప్తాం. నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, ఆయన కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. సో కాకపోతే ఇప్పుడే చెప్తే భయపడిపోతారు, ఉంటుందా క్యాలిక్యులేటర్. ఇప్పుడే కొంతమంది షాక్లో ఉన్నారు, ఏంటి కీస్లో డివిజన్ ఉంటుందా, ఇది మామూలు కీసా, ఇది నార్మల్ కీసా అని డివిజన్ ఉంటుంది అంటే ఉంటుంది. ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఆపరేషన్ ఉంటుంది, చాలా ఉంటుందమ్మా అది. సరే, ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నుంచి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నా లేకపోయినా, లైఫ్లో ఎవరు పక్కనున్నా లేకపోయినా, ఈ రోజు నుంచి ఎవరు నీ పక్కన ఉంటారో తెలుసా? క్యాలిక్యులేటర్. దట్ ఈస్ ద సిఏ కోర్స్ ఆ సిఎంఏ కోర్స్. బుక్స్ ఉంటాయో లేదో తెలియదు, ఏముంటాయో లేదో తెలియదు, క్యాలిక్యులేటర్ మాత్రం ఉంటుంది.
నేను ఊరినే గుర్తు కోసం నేను సిఐ కోర్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ కొన్న క్యాలిక్యులేటర్ లాస్ట్ వరకు ఉన్న పగిలిపోయింది అది, బటన్స్ ఊడిపోయినా అయినా పెట్టుకున్నాను నేను గుర్తుగా. బికాజ్ ఒక ఎఫెక్షన్ వస్తుంది దానికి, కాల్స్ వస్తుంది, ఒక ఎఫెక్షన్ వస్తుంది క్యాలిక్యులేటర్తో, అన్నిసార్లు యూజ్ చేస్తాం. అండ్ ఇంకా నీకు చెప్పాలి అంటే ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ ఇంటర్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా ఫస్ట్ థ్యాంక్ యూ క్యాలిక్యులేటర్కి చెప్పాలనిపిస్తుంది. సో అది మీకు అనిపిస్తుంది ఆ ఫీల్, మరి నాకైతే అనిపించింది క్యాలిక్యులేటర్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది. అంటే అంత యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల టైం సరిపోతుంది, చాలా ఉంటుంది. అది నీకు ఇంటర్లో నేను నేర్పించాం, ఫైనల్లో నేర్పించాం, ఫౌండేషన్లోనే నేర్పిస్తాం. తర్వాత మేము అసలు క్యాలిక్యులేటర్ గురించి అసలు మాట్లాడు, మీరు అడిగినా ఏదో సర్లే అది అని చెప్తాం. కానీ అంటే ఎక్కడ ఏ స్టేజ్లో నేర్చుకోవాలమ్మా క్యాలిక్యులేటర్ గురించి, అంటే ఐ థింక్ లైఫ్లో మీరు ఇప్పుడే పట్టుకుని ఉంటారు, అంతకుముందు పట్టుకుని ఉంటారు మీరు. ఇప్పుడు నేర్పిస్తామమ్మా. మై అడ్వైస్, ఫాస్ట్గా టైప్ చేయడం నేర్చుకోండి. టిప్స్ చెప్తా చిన్నగా. మా ఫ్రెండ్ ఉంటారు పక్కన, అతను చూడకుండా టైప్ చేస్తాడని చెప్పా కదా. అండ్ అతను, నేను ఇదే మీలాంటిదే కొన్నా నేను నార్మల్ టైప్ చేసేవాడిని, కొంచెం స్పీడ్గానే టైప్ చేసాను, స్పీడ్ అలవాటు చేసుకున్నా. బట్ అతను ఏంటంటే ఇంకా బియాండ్, కొంచెం పెద్దదిగా ఉన్నాడు, ఇంత ఉంటుంది. నేను అడిగాను ఎందుకు అంతది కొన్నావు అని. ఇంకొక ఫ్రెండ్ ఏమో చిన్నదే కొన్నాడు. దానికి నేను కొన్నదానికి మధ్యలో 5 దగ్గర ఉండదు అది. 5 దగ్గర ఒకటి ఉంటుంది చూడండి, ఎలా చెప్పాలి, ఒక బబుల్ లాగా ఉంటుంది 5 దగ్గర ఉందా, కొన్నిటికే ఉంటుంది. క్యాషియో ఉంటుంది, క్యాషియో దానికే ఉంటుంది, క్యాషియో వాటికే ఉంటుంది, సిటిజన్కి ఉండదు. ఉంది కదా. అది ఎందుకు ఇస్తాడు చెప్పండి, ఆ 5 దగ్గర అది ఎందుకు ఇస్తాడు సార్ అంటే, చూడకుండా టైప్ చేయడానికి. కీబోర్డ్లో కూడా నీకు కొన్ని కీబోర్డ్స్లో మధ్యలో ఒకటి ఇస్తాడు ఒకటి. వాడు అది ఫస్ట్ సిటిజన్ కొని తర్వాత మార్చాడు, క్యాషియోకి మార్చేసుకున్నాడు. ఒకటమ్మా ముందే చెప్తున్నా, నువ్వు సిటిజన్ కొంటే లైఫ్ లాంగ్ సిటిజన్కి అలవాటు పడతావు. క్యాషియోలో బటన్స్ వేరే వేరే ఉంటాయి. నేను సిటిజన్కి హ్యాబిచువేట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు క్యాషియో ఏమో నాకు నేను కన్ఫ్యూజ్ అయిపోతా. బట్ ఒకటి ఫిక్స్ అయిపోండి మీరు, సిటిజనా క్యాషియోనా, లైఫ్ లాంగ్ అదే ఇంకా, మళ్ళీ మార్చదు. నాలాంటి వాళ్ళు సిటిజన్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది క్యాషియో ఫ్యాన్స్ ఉంటారు. క్లాస్లో సగం మంది అట్టి సగం మంది ఇటు ఉంటారు. ఏదైతే నాకు ఎందుకు సిటిజన్ అంటే ఇష్టం అంటే మీకు తర్వాత తెలుస్తుంది, క్యాషియోకి సిటిజన్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. క్యాషియోలో ఒక ఫీచర్ ఎక్కువ ఉంటుంది, సిటిజన్లో ఒక ఫీచర్ ఎక్కువ ఉంటుంది. సో అది నేను చెప్తాను తర్వాత, మళ్ళీ తక్కువ చేసినట్టు ఉంటుంది రెండింటిని. సిటిజన్లో ఆ ఫీచర్ వల్ల నేను ఎక్కువ, నాకు రాదను, క్యాషియో నాకు రాదు నిజానికి. స్టెప్స్ అవి కొన్ని, ఆ ఫీచర్ వల్ల కొన్ని స్టెప్స్ రావు నాకు. ఇంటూ మార్క్ ఉందా సిటిజన్లో, చూడండి నీకు ఇంటూ మార్క్ ఉందా. ఇంటూ మార్క్ అంటే అది కాదు, రిట్రై సంథింగ్ ఏదో ఉంటుంది. అదే అదే క్యాషియోలో చూపించిన బటన్ నాకు ఏదో ఉంటుంది, దాని పేరు చదవండి. కరెక్ట్ కరెక్ట్, క్యాషియోలో ఉందా. కరెక్ట్ కాదు, వేరేది ఏదో ఉంది. ఒకటి వెనక్కి వెళ్ళిపోవడం, ఒక నెంబర్ తగ్గించడం. ఎందులో ఉంది, ఇక్కడెక్కడ ఉందమ్మా సీజన్లో, ఏం కనబట్లేదు. చెక్ బటన్ ఉందా, క్యాషియోలో చెక్ బటన్ ఉందా. సిటిజన్లోనే ఉంటుంది అది, క్యాషియోలో ఉండదు. ఇది క్యాషియోలో ఉందా, కొన్ని క్యాషియోస్లో ఉంటుంది, అన్నిట్లో ఉండదు. నాకేం కనపట్లేదులే. సరే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ రేపు డిస్ప్లే చేద్దాం సార్. అంటే దీన్ని బట్టి నాకు క్లియర్గా అర్థమైంది సార్. నెంబర్స్ అయితే ఒకలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్రాక్షన్స్ అయితే ఒకలా క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేటర్లో, పర్సంటేజ్ అయితే ఒకలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్, సరే సరే ఓకే. ఉంది ఉంది ఉంది, తర్వాత 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 చెప్తా డిఫరెన్స్, ఓకేనా. మా అర్థమైందా, క్యాలిక్యులేటర్లో నువ్వు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పర్సంటేజ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, అది జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఆ పర్సంటేజ్ గురించి, ఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఆర్ జనరల్గా పర్సంటేజ్లో ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను 10% గురించి మాట్లాడాను. 10% పీ డాట్ ఏ అంటే ఏంటమ్మా, ఐ నీడ్ వాట్ ఈస్ ద ఆర్ ఫర్ హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్కి ఎంత పర్సంటేజ్, హాఫ్ ఇయర్కి ఎంత పర్సంటేజ్, షోరా. క్యాలిక్యులేషన్ చెప్పండి ఎలా వచ్చింది. 10% 12 మంత్స్కి అయితే 6 మంత్స్కి ఎంత, కరెక్ట్గా సగం చేయాలి, ఎంతమ్మా. అదే డెసిమల్ అయితే 0.05, పర్సంటేజ్ అయితే 5%, నేను అందులో హాఫ్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఫర్
వాట్ ఈస్ ద ఇంకొకటి ఇస్తానమ్మా అది చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14% పర్ యానం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఫర్ 4 years? 4 yearsకి అయితే ఆర్ ఎంత? హాఫ్ ఇయర్ అంటే 1/2తో మల్టిప్లై చేస్తావు, 4 years అంటే 4తో మల్టిప్లై చేస్తావు. హలో హలో మా అది చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తా.
ఆర్ని 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 టీని మల్టిప్లై చేయాలి, కానీ చాలా మంది బ్లైండ్గా మల్టిప్లై చేస్తూ ఉంటారు. హాఫ్ ఇయర్ అన్నప్పుడు తీసుకున్నా. చాలా మంది బ్లైండ్గా మల్టిప్లై చేస్తూ ఉంటారు. ఇది ఈజీయే, చెప్పండి అమ్మా ఎలా చేయాలి. 14 × 4 ఎంత వచ్చిందో చెప్పండి. 14 × 4 ఆర్ని టీని మల్టిప్లై చేయాలి ఎప్పుడు, కానీ హాఫ్ ఇయర్ అన్నప్పుడు ఎలా అనేది ఇంపార్టెంట్. సరే ఇది చేయండి జాగ్రత్తగా. సేమ్ ఇదే. పర్ మంత్ ఎంత? పర్ యానం కనుక్కున్నారు, 4 ఇయర్స్ కనుక్కున్నారు. పర్ మంత్ ఎంత? 1.16%. నీ క్రెడిట్ కార్డ్ వాడు ఫోన్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మంత్లీ చెప్తాడా, ఇయర్లీ చెప్తాడా, 4 ఇయర్స్కి చెప్తాడా? మంత్లీ చెప్తాడు. ఇయర్లీ అంటే నువ్వు కనిపెట్టేస్తావు. నువ్వు మంత్ దాన్ని ఇయర్ కన్వర్ట్ చేసుకునే చాలా మందికి తెలివి ఉండదు. ఇయర్లీ బేసిక్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద బేసిక్ పారామీటర్ టు కంపేర్? ఇయర్లీ. ఇయర్కి ఎంత అనేది బేసిక్ పారామీటర్, అందుకని వాడు మంత్కి చెప్తాడు. నువ్వు దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఎప్పుడు ఇయర్లీ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నేను మంత్ తీస్తా, ఇయర్ కన్వర్ట్ చేయమ్మా, ఓకేనా? 1.3333% పర్ మంత్. ఇయర్ ఎంత? పర్ యానం ఎంత? 16%. ఎంతమ్మా అది? 16%. అది వాడు చెప్పే భాష. నువ్వు 1.3%ఏనా అని అనుకుంటావు, కానీ ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ తెలుసా? అది 16%. నీ బయట 12%కి వస్తుంటే తీసుకుంటావా, తీసుకోవా? నో. సరే నీకు ఈజీ అయిపోవాలని 2% పర్ మంత్ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు పర్ యానం? 24%. ప్రతి క్రెడిట్ కార్డ్ 2% అబౌవ్నే ఉంటుంది పర్ మంత్ ఇంట్రెస్ట్. 24%. సరే ఎవరైనా వడ్డీ లెక్కలు చెప్పండి అమ్మా. 24% ఇంట్రెస్ట్ అంటే రూపాయిన్నర వడ్డీయా, ₹2 వడ్డీయా, ఏంటి చెప్పండి? రూపీస్ అమ్మా, రూపాయి వడ్డీ కాదు. 24% అంటే ₹2 వడ్డీ. మనం బుకిష్ నాలెడ్జే ఉండాలా, బయట నాలెడ్జ్ కూడా ఉండాలా? రేపు పొద్దున మన పేరెంట్స్ ₹2 వడ్డీకి ఇచ్చాను, ₹3 వడ్డీ ఇచ్చాను అంటే మనకు అర్థం కావాలి. అది ₹2 వడ్డీ అంటే 24%, ₹3 వడ్డీ అంటే 36% పర్ మంత్. హైయెస్ట్. ₹5 వడ్డీకి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. 1 మంత్ 2 మంత్స్కి సెటిల్ చేసేస్తారు. అలాంటి అయితేనే విత్. సార్ ఇది ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కోసం అమ్మా. సరే ఇప్పుడు ఈ చాప్టర్లో మనం బేసిక్గా ఇంట్రెస్ట్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఏంటమ్మా అది? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. ఫార్ములా ఏంటి సార్? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ అ సింపుల్ ఇంట్రెస్ట్? వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PRT డివైడెడ్ బై 100. జనరల్లీ ఆ 100 అనేది పర్సంటేజ్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తే వచ్చింది. నిజానికి చెప్పాలంటే PRT. బట్ ఆర్ అనేది పర్సంటేజ్ ఫామ్లో ఉంటుంది, అది నువ్వు ఫ్రాక్షన్ ఫామ్లోకి తీసుకురావాలి కాబట్టి డివైడెడ్ బై 100 వేసాను. ఒరిజినల్గా నీకు చెప్పాలి అంటే పర్సంటేజ్ని డైరెక్ట్గా తీసుకోవాలంటే ఏంటమ్మా? PRT. P ఫర్, R ఫర్, T ఫర్ టైం పీరియడ్. ఆర్ అనేది పర్సంటేజ్ కాబట్టి డివైడెడ్ బై 100 వచ్చింది. చిన్నప్పుడే నేర్చుకుని ఉంటారని నా ఒపీనియన్ ఇది. ఇంటర్మీడియట్లో ఒకవేళ సిఈసి వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది ఇది. వాళ్ళ కోసం ఒక 1 మినిట్ టైం ఇద్దాం. 1 మినిట్ చదవండి అమ్మా. ఇది ఏం లేదు, ఏం గుర్తుపెట్టుకోవద్దమ్మా. ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే ఈ ఫార్ములా వేసేసి మూడింటిని మల్టిప్లై చేయి. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మళ్ళీ వద్దాం అమ్మా ఈ ఫార్ములాకి. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఈ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? అందరూ చెప్పారమ్మా. PRT. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ A? accumulated amount is equal to principal plus interest. A is equal to accumulated amount, P is equal to principal amount, I is equal to A is equal to ఇది వద్దులే, తర్వాత చూద్దాం. ఎగ్జాంపుల్స్. ప్రిన్సిపల్ అమౌంట్ 2 lakhs, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం. ఏం చెప్పలేదు అంటే పర్ యానం అమ్మ, ఏం చెప్పకుండా ఖాళీ ఉంచినా పర్ యానం అని.
టైం పీరియడ్ 2 years, క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ చేయాలి. యూజ్ ద క్యాలిక్యులేటర్. మూడింటిని మల్టిప్లై చేయండి, ఈక్వల్ ఈక్వల్ టు కొట్టద్దు. ఇంకా అందరికి అదే వచ్చిందా? షూరా? ఎలా అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు, ఎలా వచ్చింది మీకు? ఎక్స్ప్లెయిన్. మా ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంట్రెస్ట్? ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్టీ. పర్సంటేజ్ తీసుకుంటే ఆర్టీ, పర్సంటేజ్ని ఫ్రాక్షన్ లాగా రాస్తే డివైడ్ బై 100. ఆల్రెడీ పర్సంటేజ్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ ఉంది చేతిలో. పిఆర్టీ. పి ఎంతమ్మా? 2 lakhs. ఇదంతా వర్క్ బుక్ లాగా వస్తుంది, మళ్ళీ అక్కడ రాయాలి, మీరు ఏం రాయక్కర్లేదు. ఆర్ ఎంతమ్మా? 6%. టీ ఎంత? 2. ఈ మూడింటిని మల్టిప్లై చేయండి క్యాలిక్యులేటర్లో. పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి అమ్మా క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం. 2 lakhs ఇంటూ 6% ఇంటూ 2 ఎంత వచ్చిందమ్మా? అందరికీ వచ్చిందా? ఎస్, 24,000 ఈజ్ ద ఆన్సర్. లేదు అంటే నువ్వు ఒక్కొక్కటి కూడా చేసుకో, 2 మల్టిప్లై చేసిన తర్వాత 2 lakh ఇంటూ 2 చేసి లాస్ట్లో 6% వేసినా సరిపో. లేదు నేను ఇంకా ఫ్రాక్షన్ వైజ్ డివైడ్ చేస్తాను అంటే అలా కూడా చేసుకోవచ్చు అమ్మా. ఫ్రాక్షన్ వైజ్ డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది? 6ని ఎలా రాయొచ్చు నువ్వు ఫ్రాక్షన్ వైజ్? 6 divided by 100 అలా కూడా రాయొచ్చు. లేదు ఇంకొకలాగా కూడా చేయొచ్చు. ఫ్రాక్షన్ని సాల్వ్ చేసి మల్టిప్లై చేస్తానంటే 2 lakh ఇంటూ 0.06 ఇంటూ 2. ఏంటి 0.06 ఎలా వచ్చింది? డివైడెడ్ బై 100ని సాల్వ్ చేశాను క్యాలిక్యులేటర్లో. చూడమ్మా 6 divided by 100 వేసి చూడు ఎంత వస్తుందో చూడు క్యాలిక్యులేటర్లో. 0.0. సో అలా చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? స్టెప్స్ పెరిగిపోతూ ఉంటాయి అంతే, అంత మించండి. సార్ నీకు డౌట్గా ఉన్నప్పుడు స్టెప్స్ ఒక 2-3 పెంచి ఏం పర్లేదు. స్టెప్స్ ఎలా పెంచుతావు అంటే ఏం లేదు, ఈ పర్టికులర్ 6%ని 6/100 వేస్తావు, లేదా 6%ని 0.06 అని రాస్తావు. నీ క్యాలిక్యులేటర్ ఉంటే ఈజీ మనం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిమిషం రాద్దాం. 42,000 ఒక ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ ఒక నిమిషం. 42,000, 1 lakh, ఇంకా 1 lakh చెప్పండి, ఏం పర్లేదు, మీదే రైట్ అవ్వచ్చు కదా. 1,72,000, నార్మల్ 72,000 అది కూడా రాద్దాం. 1,44,000, 72,000 రాశాను. ఇంకా మా క్లాస్లో ఎంతమంది ఉంటే అంతకంటే ఎక్కువ రావాలి ఆన్సర్లు. ఇది నా పైత్యం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మరి? ఫస్ట్ క్వశ్చన్ మీద మీ ఆనందం కోసం ఇచ్చాను. మీరు తప్పు చేయాలి, అప్పుడు మీ ఫేసులు చూడాలి, నేను ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి నేను. చూద్దాం. 1,68,000 రాశారు. తప్ప వాళ్ళు ఉంటారు, భలే ఉంటుంది అసలు. అమ్మా ఇది క్లాస్ రూమ్ క్వశ్చన్, ఇది క్లాస్ రూమ్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చిందా అందరికి? ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్. క్లాస్ రూమ్ క్వశ్చన్ తిన్నగా స్ట్రైట్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇదిగో నేను ఫ్రేమ్ చేసినట్టు ఉంటాయి. నేను అంతకు మించి ఫ్రేమ్ చేస్తాను. ఇంకా ఉంది, అప్పుడే అయిపోయిందా? చాలా ఉంది. ఒకవేళ పొరపాటుని ఇది రైట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. అలా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒక 10 క్వశ్చన్స్ నా పైత్యం ఉంటుంది ఇలాగా. సరే ఫైనల్గా చెప్పండి అమ్మా, అంతేనా? ఫ్రీజ్ చేశాను ఆన్సర్స్. నాకు ఎందుకో ఒకటి కూడా రైట్ లేదేమో ఇట్లా అనిపిస్తుంది. 8,000 రైటేనా? రైట్, నేను చేస్తాను. సార్ వాట్ ఈస్ ద ఫార్ములా? పిఆర్టీ.
100 అంటే 100 ఆర్ పిఆర్టీ బై 100. పి ఎంతమ్మా? ఆర్ ఎంతమ్మా? సి ఎంతమ్మా? హ్మ్. సార్ ఇది ఎందుకో మీరు చిన్నప్పుడు చేశారు కదా, 3 1/2 అంటే 3 2 6, 6+1/2 3.5 అలాగే కదా. అంత కూడా అవసరం లేదమ్మా. 3.5 years 3.5. 3.5 years అమ్మా, అది 3.5. బీయింగ్ ఇట్ ఈస్ అ క్యాలెండర్, నువ్వు సింప్లిఫై చేసేసుకో క్యాలిక్యులేషన్. క్యాలెండర్ కాదు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, అప్పుడు సాల్వ్ చేయి. బట్ అంత వెళ్ళొద్దు. అది క్యాలెండర్ కాబట్టి నీకు అర్థమైపోతుంది ఏంటది 3.5 years. 3.5 లేదు, సాల్వ్ చేసినా అదే వస్తుంది చూడు నీకు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ డినామినేటర్ని న్యూమరేటర్ని పక్కన ఉన్న న్యూమరేటర్ని మల్టిప్లై చేసి న్యూమరేటర్తో యాడ్ చేసి డివైడెడ్ బై డినామినేటర్. ఎలా చేస్తావు? 3 1/2 ఉంటే ఎలా సాల్వ్ చేస్తావు అమ్మా? 3 × 2 + 1 డివైడెడ్ బై 2 ఎంత వస్తుందో చూడు ఇక్కడ. 7/2 అంటే ఎంత వస్తుంది? 3.5. 3.5. అసలు అంత అవసరం లేదు. 3.5 years అంటే 3.5. 3 years 0.5 years ఎంత వస్తుందో చూడమ్మా. ఇది ఆన్సర్ ఎంత వస్తుందో చూడు. ఇది 1,68,000. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంతమంది? 42 ఏంటి? 1,72 ఎక్కడ? అంటే వాళ్ళు ఏం చేస్తారో కావాలి మాకు. 1,72 కాదులే. 72 ఏం చేస్తారు? ఏం చేస్తుంటారు? ఏదో చేస్తుంటారు. 1,44 కూడా ఏదో చేస్తుంటారు. సో మిస్టేక్ ఎక్కడో చేస్తుంటారు అమ్మా. సరే, రైట్. ఫైనల్ క్వశ్చన్. ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఈ క్వశ్చన్లో? ఎక్కడ మిస్టేక్ చేస్తారమ్మా? 3.5 years దగ్గర. కావాలనే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? జనరల్లీ అడుగుతారా అమ్మా? కావాలని. ఇక్కడ నీకు నాలెడ్జ్ టెస్ట్ చేయట్లా, నీకు ఫార్ములా టెస్ట్ చేస్తున్నాడా? కాన్సెప్ట్ టెస్ట్ చేస్తున్నాడా? నో. లాంగ్వేజ్. బట్ 3.5 ఇచ్చినా బాగుండేది. 3.5 అని కరెక్ట్గా వాడతాడు. నీ అలర్ట్నెస్ టెస్ట్ చేస్తున్నాడు, నీ ఫోకస్ లెవెల్స్. నీ పేపర్లో హాఫ్ ఆఫ్ ది పేపర్స్ నీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేది ఉండదు, నీ కాన్సెప్ట్ టెస్ట్ చేసేది ఉండదు. ఓన్లీ నీ లాజికల్ పార్ట్, నీ ఫోకస్ ఉందా లేదా టెస్ట్ చేసేదే ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ అంటే నాలెడ్జ్ ఉన్నవాడిని ప్రొఫెషనల్ అనరమ్మా. నాలెడ్జ్తో పాటు ఏముండాలి తెలుసా నీకు? ఫోకస్ ఉండాలి అండ్ నీకు అలర్ట్నెస్ ఉండాలి. ఈ మూడు కూడా ఉంటేనే నేను ప్రొఫెషనల్ అవుతాను. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో కానీ లేకపోతే డ్యూరింగ్ ద కోర్స్ కానీ నీకు నాలెడ్జ్తో పాటు ఏది కూడా రావాలమ్మా? ఫోకస్ అండ్ అలర్ట్నెస్ రెండు ఉండాలి. అప్పుడే నువ్వు ఆ పేపర్ మొత్తం సాల్వ్ చేయగలవు. ఓన్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారు? చాలామంది. వాళ్ళని కదిలించమ్మా, మొత్తం చెప్తాడు, అన్నీ చెప్తాడు. అలర్ట్నెస్ ఉండదు. ఆ పర్టికులర్ ఏది యాటిట్యూడ్, ఫోకస్ ఉండదు, అలర్ట్నెస్ ఉండటం వల్ల, రెండు మిక్స్ అయి ఉండటం వల్ల క్వశ్చన్ అనేది చదవలేకపోతాడు, అర్థం చేసుకోలేకపోతాడు. ఈవెన్ ద ఫార్ములా తెలిసి. అది ఎలా వస్తుంది సార్? ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది? ఎంత చెప్పండి అమ్మా. కిలో ఎంత అమ్మా? ఫోకస్, యాటిట్యూడ్, అలర్ట్నెస్ ఎంత ఉంటుంది కిలో? ఉంటుందా మార్కెట్లో అది? మరి ఎలా వస్తుంది అది? ఫోకస్ అలర్ట్నెస్ ఎలా వస్తుంది? ప్రాక్టీస్తోనే వస్తుంది. 1 dayలో వస్తుందా? 1 dayలో వస్తే ఏముందమ్మా, బయట బోర్డు పెట్టేస్తా, ఫోకస్ అలర్ట్నెస్ 1,00,000 రూపీస్. నువ్వు 1 day చాలా మంది జాయిన్ అవుతారు. ప్రాక్టీస్తోనే వస్తుంది. ఫ్యాకల్టీ మాత్రం అస్సలు నేర్పించలేడు. ఫ్యాకల్టీ కాన్సెప్ట్ మాత్రమే నేర్పిస్తాడు, ఫ్యాకల్టీ నాలెడ్జ్ మాత్రమే ఇస్తాడు, కానీ ఏది ఇవ్వలేడమ్మా? అలర్ట్నెస్, ఫోకస్ ఇవ్వలేడు. అది ఎవరి నుంచి మాత్రమే వస్తుందంటే నీ నుంచే. పక్కన వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు. అది ఒక్కటి డెవలప్ చేసుకోమ్మా, డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఇక్కడ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు ఫస్ట్ చెప్తారు ఆన్సర్? ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తారు? 8,000, 80,000. మాట్లాడకూడదు, ఆన్సర్ మాత్రమే చెప్పాలి. ఎవరు ఫ్రీజ్ చేస్తానా, ఫ్రీజ్ చేయనా, డన్ అని అందరు డన్ 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 అని అమ్మా. నువ్వు కాదు వేస్తానా? ఇక్కడ 96,000. ఓకే, డన్. ఆన్లైన్ వాళ్ళు గ్యారెంటీ మీ చేత తప్పు చేయించి అట్లా నడుచుకుంటూ వెళ్తా చూడండి. మీరు తప్పు చేయాలి, నేను తిట్టాలి, మీరు మొహం ఎలా పెట్టాలి, నేను నడుచుకుంటాను. మాట్లాడకూడదు.
రాసావు. చెప్పాను ఇప్పుడే అలర్ట్నెస్ అని, చెప్పాను ఇప్పుడే ఫోకస్ అని, ఇప్పుడే చెప్పా అలర్ట్నెస్ ఫోకస్ గురించి. అదేంటి సార్ ఒక బాల్ కరెక్ట్గానే వేసావు, మిగతా 2 బాల్ బౌన్సర్లు వేసావు ఏంటి సార్, అంతే వేస్తారు మరి. ఆ, అయిపోయిందా? 96 lakhs. ఇది కూడా ఆన్సరే కదా, అది కూడా రైటే వచ్చాము. ఏం పట్టించుకోవద్దమ్మా, మీదే రైట్ ఆన్సర్, మీరు చెప్పండి మీకు వచ్చింది. ఆ 96 lakhs ఏదో నాకు ఇవ్వండి అమ్మా, 10 lakhs ఇస్తాను నేను. రెడీ? సరే ఎప్పుడైనా సరే ఇయర్స్ లో ఇచ్చాడంటే టైం పీరియడ్, నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఎందులో కన్వర్ట్ చేయాలి, ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. టైం పీరియడ్ మంత్స్ లో ఉంటే ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉండాలి, మంత్స్ లో ఉండాలి. జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. మా ఫార్ములాలో ఏమున్నాయి, పిఆర్టీ, ఆర్ అండ్ టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం పీరియడ్ ఇయర్స్ లో ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇయర్స్ లో ఉండాలా, మంత్స్ లో ఉండాలా, ఇయర్స్ లోనే కన్వర్ట్ చేయి. టైం పీరియడ్ మంత్స్ లో ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మంత్స్ లో ఉండాలి. టీ ఏ ఫార్మాట్ లో ఉంటే ఆర్ కూడా అదే ఫార్మాట్ లో ఉంటేనే మల్టిప్లై చేయాలి, లేకపోతే సేమ్ ఫార్మాట్ కి తెచ్చే మల్టిప్లై చేయాలి. ఎయిదర్ టీ నన్నా మంత్స్ లోకి తీసుకురా, లేదా ఆర్ నన్నా ఇయర్స్ లోకి తీసుకురా. అంటే రెండు ఒకే ఫార్మాట్ లో ఉండాలి, ఒకటి మంత్స్ లో ఉంటే ఒకటి ఇయర్స్ లో ఉండకూడదు, ఒకటి ఇయర్స్ లో ఉంటే ఒకటి మంత్స్ లో ఉండకూడదు, రెండు ఈక్వల్ ఉండాలి. ఉంటే రెండు మంత్స్ లో ఉండాలి, లేదా ఉంటే రెండు ఇయర్స్ లో ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ లో చూడమ్మా, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడు ఒకసారి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడు. టీ అండ్ ఆర్ ఏ ఫార్మాట్ లో ఉన్నాయి, ఇయర్ ఇయర్, పర్ యానం అంటే ఇయర్ కదా, యానం అంటే. నెక్స్ట్ ఇయర్స్, అది ఇయర్స్ లో ఉంది, ఇది ఇయర్స్ లో ఉంది. నెక్స్ట్ మంత్ ఉంది, ఇయర్స్ ఉంది. నువ్వు ఎలా కన్వర్ట్ చేయాలి, రెండు. నువ్వు చెప్పమ్మా, నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి, మీరు ఏదంటే అది చేస్తా కాబట్టి, రెండు మంత్స్ లో కన్వర్ట్ చేద్దామా, రెండు ఇయర్స్ లో కన్వర్ట్ చేద్దామా? అంటే ఇప్పుడు ఏది ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి, ఆర్, ఆర్ని ఇయర్స్ లో. వేరేలా కూడా చేయొచ్చు, ఎలాగా, రెండు చేద్దామా, రెండు చేద్దాం. సరే స్టార్ట్ చేద్దాం. ఏం రాయొద్దు, నేను ఇది వర్క్ బుక్ స్టైల్లో ఇస్తాను. ఎందుకు వర్క్ బుక్ ఇవ్వాల్సి వచ్చిందో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. క్వశ్చన్ ఇక్కడ ఉండి నువ్వు ఆన్సర్ వేరే చోట రాస్తే నువ్వు మళ్ళీ ఆన్సర్ ఎత్తుక్కొని చూస్తావు అని నమ్మకం నాకు లేదమ్మా, ఈ జనరేషన్ మీద అస్సలు లేదు. మేము క్లాస్ రూమ్ నోట్స్ రాసి రెండు పక్క పక్కన పెట్టుకునేది, మీరు అలా చేయరు కాబట్టి నీకు వర్క్ బుక్లోనే ఇది ప్రింట్ అయ్యి ఇస్తాను, నువ్వు అక్కడే సొల్యూషన్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ నేను చేయిస్తాను, నేను అక్కడ నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటాను మీరు చేస్తుంటే. ప్రతి బుక్ చెక్ చేస్తాను నేను, ఓకేనా? నువ్వు ఓన్గా చేయాలి, చూడకుండా మళ్ళీ ఇవన్నీ చెప్తాను నేను, మళ్ళీ చేయిస్తా ఇవన్నీ. తర్వాత ఎంసీక్యూస్కి వెళ్తాను. ఇప్పుడు చెప్పు, నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు, సింపుల్ ఇంట్రెస్ట్. నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నంత సింపుల్ అయితే కాదు. అంటే చిన్నప్పుడు నేర్చుకుంది నువ్వు నార్మల్ లెవెల్, ఇప్పుడు నువ్వు నేర్చుకోబోయేది ప్రొఫెషనల్ లెవెల్. అక్కడ చెప్పుంటారు, ఇక్కడ చెప్పుంటారు, కానీ డిఫరెన్స్ ఉందా లేదా? నేను ఇదే కాన్సెప్ట్ ఒక 6th క్లాస్ స్టూడెంట్కో 10th క్లాస్ స్టూడెంట్కో చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తాను నేను. ఫస్ట్ ఎగ్జాంపుల్తో ఆపేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ లాంటి ఎగ్జాంపుల్స్ 10 ఫ్రేమ్ చేస్తా, ఫస్ట్ ఎగ్జాంపుల్ లాంటి 10 ఫ్రేమ్ చేస్తా, అంతే, అయిపోయిందంట. నీకు చూడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత వెంటనే బౌన్సర్ బాల్ వచ్చింది, తర్వాత మళ్ళీ వచ్చింది స్పిన్, చూసావా? సరే, ఇదేనా, ఇది కాదు, ఒక నిమిషం మొత్తం రఫ్ చేస్తాను. క్లియర్ ఆల్, క్లియర్ ఆల్. స్టార్ట్ చేద్దామా? 2 మోడల్స్ చేద్దాం అమ్మ. ఫస్ట్ ఇయర్స్ లో కన్వర్ట్ చేద్దాము, మంత్స్ లో కన్వర్ట్ చేద్దాం, అందరు చెప్పండి. మన టైం కూడా చూడండి, అయిపోయింది. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్టీ. వాట్ ఈస్ ద టర్మ్ రూల్? వాట్ ఈస్ ద టర్మ్ రూల్? ఆర్ అండ్ టీ ఒకే ఫార్మాట్ లో ఉండాలి, అప్పుడే మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద టర్మ్ రూల్. పిఎం సంబంధం లేదు. 10 lakhs ఇంటూ ఇన్ సార్, చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి. బ్లాక్ ఎల్లో 10 lakhs. అమ్మా ఆర్ అనేది తీసుకుందాము అంటే అది మంత్స్ లో ఉంది, ఇప్పుడు ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. నువ్వు ఆర్ని ఎలా కన్వర్ట్ చేయాలమ్మా, ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. ఆర్ అనేది మంత్స్ లో ఉంది, ఎంత? 2% పర్ మంత్ పర్ యానం, అందరు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆర్ అనేది పర్ యానం కన్వర్ట్ చేయాలి. 2% పర్ మంత్కి అయితే పర్ యానంకి ఎంత అంటే ఇంటూ 12.
2% ఇంటూ 12 ఎంత వస్తుందో చెప్పమ్మా? 24% పర్ యానం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా? 24% పర్ యానం వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేయమ్మా నువ్వు. సో దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తావో చూడమ్మా. 10 lakhs ఇంటూ 24% ఇంటూ 4 years ఎంత వచ్చిందో చూడమ్మా. 10 lakhs ఇంటూ 24% ఇంటూ 4 years 9,60,000. ఇప్పుడు ఇంకొక మోడల్ కూడా చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆర్ని మంత్స్లోనే ఉంచుదాం. దేన్ని మంత్స్లో కన్వర్ట్ చేద్దాం? టీని. టీ 4 years ఉందమ్మా, మంత్స్లో కావాలి. 4 years అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 4 years అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 4 ఇంటూ 12 ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? 4 yearsలో 48 months ఉంటాయి. బుక్కిష్ నాలెడ్జే కాదు, నార్మల్గా కూడా చెప్పొచ్చు. ఇయర్లీ 12 months ఉంటాయి కాబట్టి 4 yearsలో 48 months. ఫార్ములా అప్లై చేయి. ఐ ఈజ్ ఈక్వల్ టు పిఆర్టీ. పి ఫర్ 10 lakhs, ఆర్ అంటే 2% మంత్స్లోనే ఉండాలి. ఇది మంత్స్లో ఉండాలి. 48 ఎంత వచ్చిందో చూడు. ఇది 9 lakh. ఈ రెండిట్లో ఏది రైట్? ఈ రెండిట్లో ఏది రైట్ అమ్మా? రెండు రైటే. కాకపోతే ఒక పాయింట్ మాత్రం నువ్వు అబ్జర్వ్ చేసావు. ఆర్ అండ్ టీ కంపల్సరీ ఒకే ఫార్మాట్లో ఉండాలి. మంత్స్లో ఉంటే మంత్స్లో ఉండాలి రెండు. ఇయర్స్ అయితే 2 yearsలో ఉండాలి. హాఫ్ ఇయర్స్ అయితే 2 half yearలో ఉండాలి. క్వార్టర్ అయితే 2 quarterలో ఉండాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ గురించి మాట్లాడు. అంటే ఆర్ అండ్ టీ ఒకే ఫార్మాట్లో ఉండాలి అనడానికి ఎగ్జాంపుల్ తీసు. ఇప్పుడు ఆ ఫార్మాట్స్ గురించి మాట్లాడదామా మనం? రైట్. అంటే ఇప్పుడు ఆర్ అండ్ టీ ఫార్మాట్స్ ఎన్ని ఫార్మాట్స్లో ఉండొచ్చు? ఒకటి ఉంటే డేస్లో ఉండొచ్చు. 6 daysలో ఉంటే టీ కూడా ఎలా ఉండాలి? డేస్. ఇంకొకటి ఉంటే క్వార్టర్లీ ఉండొచ్చు, మంత్లీ. డేస్ తర్వాత మంత్ కదా. ఇంకొకటి ఎలా ఉండొచ్చు? మంత్స్లో ఉండొచ్చు. ఇంకొకటి క్వార్టర్లో ఉండొచ్చు. ఇంకొకటి హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు. ఇంకొకటి ఇయర్ని ఏమని కూడా అంటాం సార్ అంటే యానం. అయిపోయింది, వెళ్ళిపోదాం. వర్షం పడేలా ఉంది నాకు తెలుసు, చాలా మంది చాలా దూరం వెళ్ళాలి. రేపటి క్లాస్లో వీటి గురించి డిఫరెన్స్ చేద్దాం. బట్ ఒకటి మాత్రం క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాను. క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్ చెప్పాలి? క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్? గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. 3 months. క్వార్టర్ అంటే 3 months. 4 quarters ఉంటే క్వార్టర్ అంటే 3 months. ఆశ్చర్యపోయింది చాలు, మీరు విన్నది నిజమే. క్వార్టర్లో 3 months ఉంటాయి. 4 quarters ఉంటాయి ఇయర్కి. క్వార్టర్కి 3 months ఉంటాయి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మళ్ళీ చెప్పండి? క్వార్టర్ అంటే ఎన్ని మంత్స్? 3 months. సారీ, ఓకేనా సార్? ఇక్కడ నేను నాలెడ్జ్ ఇస్తున్నానా, అలర్ట్నెస్ ఇస్తున్నానా? అలర్ట్నెస్. అంటే నేను నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. నాలెడ్జ్ అందరికీ ఉంది, అందరికీ చాలా మార్కులు వచ్చినాయి. ఇక్కడ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తున్నామా, అలర్ట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నామా? అలర్ట్నెస్. దట్స్ వై చాలా మంది అంటూ ఉంటారు స్కూలింగ్స్లో, ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ మార్క్స్ వచ్చేసేసి లైఫ్లో చాలా తక్కువ సెటిల్ అయిన వాళ్ళు, ఈ ఇంటర్మీడియట్ స్కూలింగ్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చి లైఫ్లో బాగా ఎక్కువ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. డ్యూ టు బికాస్ ఆఫ్ అలర్ట్నెస్, ల్యాకింగ్ ఆఫ్ అలర్ట్నెస్. నువ్వు ఈ నాలెడ్జ్తో పాటు అలర్ట్నెస్ ఫోకస్ యాడ్ చేయి, నేను ఎవరు టచ్ చేయలేరు అసలు, ఓకేనా? అంటే ఇప్పుడు నా క్లాస్ ట్రైనింగ్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా, అలర్ట్నెస్ ఫోకస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానా? అలర్ట్నెస్. ఇప్పుడు కూడా అలర్ట్నెస్ మీదే ఫోకస్ చేశా. క్వార్టర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి అని అడిగాను, డిఫాల్ట్గా 4 అని చెప్పేసావు. కానీ ఆన్సర్ ఏంటమ్మా? 3. ఈ అలర్ట్నెస్ మీద ఫోకస్ చేసినప్పుడు డెఫినెట్లీ నువ్వు ఓడిపోతావు. అప్పుడు నేను నిన్ను కంపల్సరీ తిడతాను. నువ్వు అప్పుడు ఫీల్ అవుతావా? నేను తిడితే నువ్వు ఏమన్నా ఫీల్ అవుతావా? నువ్వు తప్పు చెప్పావని అందరి ముందు చెప్తాను, నువ్వు ఫీల్ అవుతావా? అప్పుడు ఫీల్ అవ్వాలి, బాధపడాలి. అప్పుడే కదా వర్కౌట్ అయ్యింది. నేను తిట్టినప్పుడు నువ్వు ఇలా దులుపుకున్నావు అనుకో, ఏమన్నా వర్కౌట్ అవుతుందా? అసలు ఏం వర్కౌట్. ఫీల్ అవ్వగానే ఏడవద్దు. ముఖ్యంగా వీళ్ళకి చెప్తున్నా, ట్యాంకర్లు ఓపెన్ చేయొద్దు, మీకు కూడా, ఓకేనా? ఎవ్వరు ఏడవద్దమ్మా. జస్ట్ ఫర్ క్లాస్ రూమ్ పర్పస్ నేను అప్పుడప్పుడు నువ్వు రాంగ్ చేసావు, నువ్వు తప్పు. ఇప్పుడు కొంచెం ఫీల్ అయ్యావు నువ్వు, 3 months అనగానే ఫీల్ అయ్యి ఉంటావు కొంచెం, అరే ఏంటిది. క్లాస్ మొత్తం అలాగే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే నీకు రాంది నేర్పించడానికే కదా నేను ఉంది. డెఫినెట్లీ నీ మిస్టేక్ని రెక్టిఫై చేయడానికే. నీ మిస్టేక్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి కదా నువ్వు. అది తెలిసినప్పుడు కొంచెం బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయదు. ఈ స్టేజ్కి వచ్చావు కాబట్టి ఇంకా అసలు యాక్సెప్ట్ చేయదు. కానీ ఎప్పుడైతే లైఫ్లో నీ మిస్టేక్స్ నువ్వు తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటావో, యు ఆర్ ద గుడ్ సిటిజన్ అవుతావు, గుడ్ పర్సన్ అవుతావు. లైఫ్లో ఏ కాంప్లికేషన్ ఉండదు, నీకు హ్యాపీగా బతికేస్తావు. అది నేను నేర్పించి పంపిస్తా, ఓకేనా? బాయ్ అమ్మా, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. మేబీ రేపు క్లాస్ ఉండకపోవచ్చాము, సాటర్డే మాత్రం గ్యారంటీ వస్తా ప్రైజ్ ఇవ్వడానికి. ఓకే, బాయ్.
రేపు ఫ్రైడే కదా అమ్మా. ఆన్లైన్ వాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. నాది మెటీరియల్ ఇవ్వలేదు కదా. మెటీరియల్ ఓపెన్ చేయండి అమ్మా. మెటీరియల్లో సెకండ్ నెంబర్ నాదే. చదవండి 82 లోపల ఉంటుంది. 8247686623 మెటీరియల్లో సెకండ్ నెంబర్ అమ్మా. హెడర్ అండ్ ఫూటర్లో ఉంటుంది, ఎంట్రన్స్లో కాదు. ఫస్ట్ నెంబర్ ఏమో ఇంక ప్రవీణ్ సార్ది, సెకండ్ నెంబర్ ఏమో నాది. ఓకేనా అమ్మా? మీ మెటీరియల్స్ ఉన్నాయి కదా, చాప్టర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నెంబర్ ఏమో ప్రవీణ్ సార్ది, సెకండ్ నెంబర్ ఏమో నాది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాట్సాప్ చేయండి. కాల్ చేస్తే మేబీ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు కూడా కాల్స్ లిఫ్ట్ చేయలేదు కదా, సేమ్ అదే పరిస్థితి. వాట్సాప్ చేయండి, నేనే కాల్ బ్యాక్ చేస్తాను ఎప్పుడైనా.